నమస్కారం. ఆవరణ శాస్త్రం ప్రకారం ప్రకృతిలోని పదార్థాలు రెండు రకాలు: బయోడీగ్రేడబుల్, నాన్ బయోడీగ్రేడబుల్. ప్రకృతిలో మిళితమై కలిసిపోయేవి, కలిసిపోనివి. భగవంతుడు తయారు చేసిన ప్రతి వస్తువు ప్రకృతిలో కలిసిపోతుంది. వృక్షజాతులు, జంతుజాతులు, లోహాలు ఇత్యాదులన్నీ. అందువల్లనే కేవలం వాటి మీదనే ఆధారపడి జీవించిన రోజులు ప్రకృతి వికాసం జరిగింది. ఎప్పుడైతే మనిషి తయారు చేసిన వస్తువుల ద్వారా మానవ జీవనం సాగడం ప్రారంభమైందో, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ఈజ్ మేడ్ బై హ్యూమన్. పాలీఈథిన్, కార్బన్ సంబంధమైనటువంటి ఈథిన్ అనే అణువులను అనేక సంఖ్యలో కలపడం ద్వారా పాలిథిన్ ఏర్పడితే, ఆ పాలిథిన్ ద్వారా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ మనిషి తయారు చేసింది కాబట్టి, బికాజ్ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్, దాన్ని ప్రకృతి తనలో కలుపుకోవడానికి ఇష్టపడదు. అందువల్లనే ఇప్పుడు అయ్యే అనేక అనర్థాలకు కారణం. భగవత్ సృష్టి ప్రకృతి వికాసానికి, మానవ సృష్టి ప్రకృతి వినాశానికి. థ్యాంక్ యూ.